నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. మనందరికీ పెద్ద పెద్ద గుళ్ల గురించి, మసీదుల గురించి బాగా తెలుసు కదా. కానీ మన ఊళ్లలో, మన వీధుల్లో ప్రతిరోజు మనల్ని కాపాడతారని నమ్మే స్థానిక దేవతల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా ఆ జానపద మతం అంటే ఫోక్ రిలిజన్ గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ టాపిక్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మన స్థానిక దేవుళ్ళు, దేవతలు ఎవరో, మేడారం జాతర, బోనాలు ఇలాంటి పండగలు ఎందుకంత స్పెషల్, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చిన్న చిన్న నమ్మకాలు పెద్ద మతాలతో ఎలా కలిశాయి, వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ జానపద మతం అంటే ఏంటో చూద్దాం. తరువాత మన గ్రామరక్షకుల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అందరూ కలిసి చేసుకునే పండగలు, వాటి ప్రత్యేకతలు, అలాగే ఈ నమ్మకాలు, పురాతన మూలాలు, వాటి కలయిక గురించి చూసి చివరగా ఈ సంప్రదాయాల్లోని జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనం మొదటి భాగం, అసలు జానపదం మతం అంటే ఏమిటి? చూడండి, మనం పెద్ద పెద్ద గుళ్లకు వెళ్తాం కదా, కాని వాటికి భిన్నంగా మన ఊరిలోనే, మన వీధి చివర ఓ చెట్టు కింద మన రోజువారీ జీవితంతో పెనవేసుకుపోయిన మరో ఆరాధనా ప్రపంచం ముందే. ఒక్కసారి ఆలోచించండి. ఊళ్లల్లో పంటలు బాగా పండాలని, ఇంట్లో పిల్లలకి జబ్బులు రాకూడదని, లేదా పశువులు ఆరోగ్యంగా ఉండాలని అక్కడి ప్రజలు ముందుగా ఎవరికి మొక్కుకుంటారు? వారికి వెంటనే గుర్తొచ్చేది ఆ పెద్ద దేవుళ్ల కన్నా ముందు తమ ఊరి దేవతే. తమ తక్షణ అవసరాల కోసం వాళ్లు ఆశ్రయించేది ఈ స్థానిక దేవతలని. సో సింపుల్గా చెప్పాలంటే ఇదే జానపద మతం. స్థానిక దేవతల్ని, వీరుల్ని, ఒక్కోసారి ప్రకృతి శక్తుల్ని ఆరాధించడం అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేవతలు కేవలం రాళ్లు రప్పలు కాదు, వాళ్లు ఆ సమాజంలో ఒక భాగం, వాళ్లని కాపాడే రక్షకులు. సరే, మరి ఆ గ్రామ రక్షకులెవరో కలుద్దామా? వాళ్ల కథలేంటో తెలుసుకుందామా? అందరికన్నా ముందుగా మనందరికీ తెలిసిన, ప్రతి ఊర్లోనూ ఎంతో ప్రేమగా కొలిచే ఓ అమ్మవారితో మొదలు పెడదాం. ఆమె పోచమ్మ తల్లి. ఈ తల్లికి పెద్ద పెద్ద గోపురాలు, గుళ్ళు ఉండకపోవచ్చు. ఓ వేప చెట్టు కింద ఒక చిన్న రాయి రూపంలోనే దర్శనమిస్తుంది. ఇక్కడ గొప్ప విషయమేంటంటే, కులం, మతం ఇలాంటి తేడాలు లేకుండా అందరూ వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారు. అక్కడ పూజలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మంత్రాలు, తంత్రాలు ఏమీ ఉండవు. ప్రజలు తమ సొంత భాషలో, యాసలో వాళ్ళ కష్టాల్ని, సుఖాల్ని సొంత తల్లితో చెప్పుకున్నట్టు చెప్పుకుంటారు. అమ్మా, మమ్మల్ని చల్లగా చూడు, మా పంటల్ని కాపాడు అని వేడుకుంటారంతే. పోషమ్మ తల్లి ఊరందర్నీ కాపాడితే, ఆమెకు తోడుగా గ్రామ జీవితంలో ఒక్కో పనికి ఒక్కో దేవత ఉన్నారు. వారిలో ముఖ్యమైనవారు మైసమ్మ, ఎల్లమ్మ. చూడండి, ఈ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉందో. ప్రతి దేవతకి ఒక స్పెసిఫిక్ డ్యూటీ ఉంటుంది. ఉదాహరణకి మైసమ్మ పశువుల్ని కాపాడుతుంది. కట్ట మైసమ్మ అయితే చెరువుల్ని నిండుగా ఉంచుతుంది. గంగమ్మ నీటిదేవత. ఇక ఎల్లమ్మ అయితే ఊరి సరిహద్దు అంటే పొలిమేర దగ్గర కాపలా కాస్తూ కలరాలాంటి జబ్బులు ఊరిలోకి రాకుండా చూస్తుందట. ఈ అమ్మవాళ్లకి సోదరుడు పోతురాజు. ఈయన పొలాల్ని దొంగల నుంచి, జంతువుల నుంచి కాపాడతాడు. అలాగే గొర్రెల కాపర్లు బీరప్పని, కాటమరాజుని కొలుస్తారు. ఇది అచ్చం ఒక దైవిక పరిపాలనలాగా అనిపించడం లేదు? సరే, ఈ దేవతల్ని కేవలం ఎవరికి వాళ్లు పూజించటమే కాదు, ఊరంతా కలిసి పెద్ద పెద్ద పండగలు చేస్తారు. ఈ వేడుకలు ఒక్కోసారి ఆ ఊరికే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్లని కూడా ఒకటి చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అందులో మొట్టమొదటిది సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతర అని కూడా అంటారు. ఇది మామూలు పండగ కాదు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఇద్దరు వీర వనితలు సమ్మక్క సారక్కలను తలచుకోవడానికి 1 కోటికి పైగా జనం వస్తారంటే ఆలోచించండి. ఇక్కడ ఇంకో చాలా ఆసక్తికరమైన విషయముంది. భక్తులు అమ్మవాళ్లకు బంగారం సమర్పిస్తారు. బంగారమంటే నిజంగా గోల్డ్ అనుకుంటున్నారా? కాదు, అదే బెల్లం. తమ బరువుకి సమానమైన బెల్లాన్ని తులాభారం రూపంలో ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ఈ జాతర 4 రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదటి రోజు సారక్కను గద్దెమీదికి తీసుకొస్తారు. రెండో రోజు సమ్మక్క తల్లి వస్తుంది. మూడో రోజే అసలైన జాతర. అందరూ కలిసి తల్లులిద్దర్నీ పూజిస్తారు. ఇక 4గో రోజున వనప్రవేశంతో అంటే తల్లుల్ని తిరిగి అడవిలోకి సాగనంపడంతో ఈ జాతర ముగుస్తుంది. ఈ జానపద సంప్రదాయాల్లో ఉన్న గొప్పదనమేంటో తెలుసా? ఇవి మతాల గీతల్ని చెరిపేస్తాయి. ఉదాహరణకి మొహర్రం పండగనే తీసుకోండి. మన దగ్గర దీన్ని పీర్ల పండగ అంటారు. అలాగే దర్గాల దగ్గర జరిగే ఉర్షుత్సవాలు. వీటన్నింటిలో హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ కలిసి పాల్గొంటారు. ఇది మన సంస్కృతిలో ఉన్న సామరస్యానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బోనాల పండగ గురించి మాట్లాడుకుందాం. ఇది అమ్మవారికి థ్యాంక్స్ చెప్పే ఫెస్టివల్ అన్నమాట. ఈ పండగలో ప్రధాన పాత్ర మహిళలదే. కొత్త కుండలో పాలు బెల్లంతో అన్నం వండుతారు. దాన్నే బోనం అంటారు. ఆ కుండని వేపాకులతో పసుపు కుంకుమలతో అలంకరించి తలమీద పెట్టుకుని ఊరేగింపుగా గుడికి తీసుకెళ్తారు. ఈ బోనాల ఊరేగింపుకు ముందు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటారు. ఆయనే పోతురాజు. అమ్మవారి సోదరుడిగా, ఆ ఊరేగింపుకి రక్షకుడిగా, డప్పుల మూతకి డాన్స్ చేస్తూ చేతిలో కొరడాతో మహిళలకు దారి చూపిస్తూ గుడిదాకా తీసుకెళ్తాడు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ జానపద నమ్మకాలు ఎప్పుడూ విడిగా ఒంటరిగా లేవు. వేల ఏళ్లుగా హిందూ మతం, ఇస్లాం లాంటి పెద్ద మతాలతో ఇవి కలిసే ప్రయాణించాయి. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. అసలు ఈ మిక్సింగ్, ఈ కలయిక ఎలా జరిగింది? ఒకవైపు చూస్తే జానపద ఆరాధన చాలా సింపుల్, మన సొంత భాషలో ఉంటుంది. పెద్దగా పండితులు ఉండరు. మరోవైపు పెద్ద మతాలు, సంస్కృతం, అరబిక్ లాంటి భాషల్లో పెద్ద పెద్ద గుళ్లల్లో, మసీదుల్లో పండితుల ఆధ్వర్యంలో జరుగుతాయి. కానీ ఈ రెండూ ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకుంటూనే ఉన్నాయి. అది ఎలాగంటే, పాముల్ని, రావిచెట్లని పూజించటం లాంటి జానపద ఆచారాలని పెద్ద మతమైన హిందూయిజం స్వీకరించింది. అదే టైంలో మన గ్రామదేవతల్ని శివుడు, విష్ణువు, దుర్గాలాంటి పెద్ద దేవుళ్లతో కనెక్ట్ చేయడం మొదలైంది. ఇస్లాం విషయంలో కూడా సూఫీ సాధువుల్ని దర్గాల్లో పూజించటమనే సంప్రదాయంలో అన్ని మతాల వాళ్లు పాల్గొన్నారు. ఇలా రెండు వేర్వేరు నమ్మకాలు కలిసిపోయి ఒక కొత్త మిశ్రమ సంస్కృతిగా మారడాన్నే ఇంగ్లీష్లో సింక్రెటిజం అంటారు. సరే, ఈ సాంస్కృతిక కలయిక వల్ల కేవలం కొత్త ఆచారాలు మాత్రమే పుట్టలేదు, గొప్ప జ్ఞానం కూడా పుట్టింది. సామాన్యుల నమ్మకాల్ని, పెద్ద మతాల్లోని ఫిలాసఫీని రెండింటినీ అర్థం చేసుకున్న గొప్ప గొప్ప యోగులు, సాధువులు వచ్చారు. అలాంటి వారిలో యోగి వేమన ఒకరు. ఆయన ఎంత గొప్పగా చెప్పారో చూడండి. రుచులు వేరైనా రుచి ఒక్కటే, మతాలు వేరైనా సత్యమొక్కటే అని. దీని అర్థమేంటి? మనం ఏ దేవుణ్ణి పూజించినా, ఏ పద్ధతి ఫాలో అయినా సరే, మనం వెతుకుతున్న నిజం, ఆ దైవం మాత్రం ఒక్కటే అని ఆయన చెప్పిన మాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించడానికి ప్రయత్నించండి. సో, చివరిగా చెప్పేదేంటంటే, జానపద మతం అంటే కేవలం ఒక పాతకాలపు నమ్మకం కాదు. అది మన సమాజానికి ఊపిరిలాంటిది, మన గుండె చప్పుడు. అది మనల్ని మన వేర్లతో కలుపుతుంది, మనందర్నీ పండగలతో ఒకటి చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వేరువేరు నమ్మకాలు కూడా ఎంత అందంగా కలిసిమెలిసి ఉండగలవో చూపిస్తుంది. ఈ అద్భుతమైన జానపద ప్రపంచం గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.